హాయ్ హలో అందరికీ నమస్కారం అండ్ వెల్కమ్ టు మై ఛానల్ ఇనాయా రెహమాన్. యాక్చువల్గా మీరందరూ నన్ను చాలా రోజుల నుంచి మిస్ అవుతున్నారు, ఐ నో. అండ్ నేను మీకోసం వచ్చేసాను. మీ కామెంట్స్ చదివి అన్నిటికంటే ఎక్కువ వచ్చిన కామెంట్స్ చూసి హోమ్ టూర్ గురించి నేను సరే ఇంకా ఫైనల్లీ చేసేద్దాం ఒక హోమ్ టూర్, ఇంతమంది వెయిట్ చేస్తున్నారు కదా అని చెప్పి నేనైతే ఈరోజు హోమ్ టూర్ చేస్తున్నా. నా హౌస్ని చూపించబోతున్నాను అండ్ నా ఫేవరెట్ ప్లేసెస్ అండ్ ఫేవరెట్ థింగ్స్ ఇన్ మై హౌస్ మీ అందరికీ చూపిస్తాను అండ్ డిస్కస్ చేస్తాను. లెట్స్ వెల్కమ్ మై హోమ్. ఇది నా హాల్ అన్నమాట, హాల్ ఏరియా. ఫస్ట్ ఎంట్రీ అయిన వెంటనే అండ్ ఇక్కడ ఈ సోఫా తీసుకున్నాను నేను. నాకు కొంచెం ఎల్లోయిష్ అంటే ఎందుకో ఇష్టం, అందుకే కొంచెం ఇలా తీసుకున్నాను ఈ సోఫా. అండ్ నాకు నా బొమ్మలు అంటే నాకు చాలా ఇష్టం. టెడ్డీ బియర్స్ అండ్ యూనికార్న్ ఇలాంటి డిఫరెంట్ కైండ్ ఆఫ్ బొమ్మలన్నీ నా దగ్గర ఉంటాయి. సో వీటితో నేను ఆడుకుంటూ ఉంటాను అనమాట. అండ్ దిస్ ఈజ్ ఈ ప్లేస్ నేను ఎందుకు యూజ్ చేస్తానంటే మోస్ట్లీ ఎవరైనా ఇంటికి వచ్చిన గెస్ట్తో మీటింగ్ చేయడం, మాట్లాడుకోవడం, కూర్చోవడం, ఏదైనా మీటింగ్స్కి అయితే ఈ ఏరియా ఈ స్పేస్ అయితే యూజ్ చేస్తాను. ఈ స్పేస్ పెద్దగా నాకు యూజ్ చేయను అండ్ రీల్స్ చూడాలంటే యూజ్ చేస్తాను, ఇంకేం లేదు. ఇంకా మిగతా వాటిలో అంతా ఏం యూజ్ చేయను. సో నెక్స్ట్ ఈ ప్లేస్లో నాకు చాలా ఇంపార్టెంట్ అయినది నా బుక్స్ అనమాట. నా బుక్స్ ఇప్పటికీ కొన్ని ఉన్నాయి. ఫ్యూచర్లో నేను ఒక పెద్ద లైబ్రరీ కలెక్షనే చేస్తాను. నాకు చదవడం అనేది చాలా చాలా ఇష్టం. నేను చాలా ఎక్కువ చదువుకోవాలి అని నాకు ఉండే, అప్పుడు ఎలాగో జరగలేదు కాబట్టి ఇప్పుడైనా చదువుకుందామని సో నేను చదువుకుంటున్నాను. నేను చదివే బుక్స్ ఏమని కూడా మీకు చూపిస్తా. లిమిట్లెస్, రీడ్ పీపుల్ లైక్ ఏ బుక్ అండ్ ఇంకా బ్రెయిన్కి సంబంధించింది కొంచెం పురాణాస్ గురించి ఇలాంటివన్నీ చదువుతుంటా. నాట్ ఓన్లీ వన్ టాపిక్, ఎవ్రీథింగ్ అన్నీ అలా చేస్తూ ఉంటాను. సో మొన్న రీసెంట్గా ఒక మూవీ రిలీజ్ అయింది, నటరత్నాలు, May 17th. ఆ మూవీకి ఇది ఇచ్చారనమాట. సో దాన్ని ఇలా పెట్టుకున్నా అక్కడ. అండ్ ఇది నా ఫస్ట్ టీవీ, దీన్ని పడేయకుండా అలానే పెట్టుకున్నా. ఈ టీవీ ఏంటి అంటే నేను ఫస్ట్ ఒక చిన్న రూమ్లో ఉన్నప్పుడు నేను ఈ టీవీని కొనుక్కున్నాను. సరే అని ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా దీన్ని ఇలా పెట్టాను, అలా యూజ్ చేస్తున్నాం అనమాట. అప్పుడప్పుడు మమ్మీ వస్తే మా మమ్మీ ఎక్కువ చూసుకుంటుంది ఈ టీవీలో. అండ్ దిస్ క్యాలెండర్, యూ నో దిస్ క్యాలెండర్, దిస్ ఇస్ మీ. ఇది క్యాలెండర్ షూట్ చేశాను, అందుకే నేను పెట్టేసుకున్నా ఇక్కడ. దిస్ ఈజ్ మై ఫేవరెట్ ఫోటో, యూనో, చాలా ఫేవరెట్ ఫోటో ఇది నాకు. ఇది ఎందుకు నా ఫేవరెట్ ఫోటో మీ అందరికీ తెలుసు. గెస్ట్ చేయండి, కామెంట్ చేయండి వై దిస్ ఈజ్ మై ఫేవరెట్ ఫోటో అని చెప్పి. బాగున్నాను కదా. సో నెక్స్ట్ కమింగ్ ఇన్ టు మెయిన్ హాల్. ఈ ప్లేస్ అంటే నేను ఎక్కువ యూజ్ చేసేది, ఉండేది ఇదే ప్లేస్లో. ఇక్కడే పడుకుంటా, ఇక్కడే తింటా, ఇక్కడే ఉంటాను. అండ్ నాకు ఇక్కడ మధ్యలో టేబుల్ వచ్చేసి నేను పెట్టుకోవాలి అనుకోలేదు. నేను తీసుకున్నప్పుడే నాకు ఇక్కడ ఫ్రీగా ఉండాలి, కింద కూర్చోవాలి, కింద బెడ్ వేసుకోవాలి, టీవీ చూడాలి, ఈ కైండ్ ఆఫ్ అన్నీ ఉన్నాయన్నమాట. అందుకే నేను ఇక్కడ రౌండ్ టేబుల్ ఏం వేసుకోలేదు. అండ్ ఈ సోఫాస్ ఇక్కడ మోస్ట్లీ నేను ఈ సోఫానే యూజ్ చేస్తాను. అండ్ దిస్ ఈజ్ మై టీవీ. ఇది నా టీవీకి చాలా తిరిగి అందరు కార్ల కోసం, దీనికోసం, దానికోసం దొరుకుతారు. నేను టీవీ కోసమే 3 months తిరిగా. ఏ టీవీ తీసుకోవాలి, ఎక్కడ తీసుకోవాలి, ఎలాంటి బ్రాండ్ తీసుకోవాలి, ఎక్కడ మనకి ఆఫర్లో వస్తుంది అని చెప్పి. సో చాలా వెతికి ఉన్నా కాబట్టి ఇది కూడా నా ఫేవరెట్. అండ్ ఈ హాల్ నుంచి మనకు ఒక బాల్కనీ ఉంది. వెల్కమ్ బ్యాక్ లేటర్. ఇప్పుడు నా బెడ్రూమ్ చూపిస్తా. సో దిస్ ఈజ్ మై బెడ్రూమ్. అండ్ ఈ బెడ్రూమ్ని కొంచెం స్పెషల్ చేయడానికి నేను ఒకటి చేశానంటే ఈ బెడ్రూమ్లో నా స్పెషల్ ఏంటి అంటే మై ఫాదర్. ఐ లవ్ మై ఫాదర్ ఎ లాట్, ఎవ్రీ వన్ నోస్ దట్.
సో నా ఫాదర్ నాతో ఎప్పుడు ఉండాలని చెప్పి నా దగ్గర ఉన్న ఒక ఫోటోని ఇలా ఇక్కడ నాతో పెట్టేసుకున్నా, ఎప్పుడు నాతోనే ఉంటుంది. అండ్ మా డాడీతో ముచ్చట్లు చెప్పుకుంటూ ఉంటాను, లైక్ దట్, అంతే. దిస్ ఈజ్ మై బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్ ఇది హౌస్లోనే. ఇక్కడ 3 BHK ఉంది, ఇది మాస్టర్ బెడ్రూమ్. అండ్ ఇక్కడ నాకు ఒక రూమ్ కూడా వచ్చింది మాస్టర్ బెడ్రూమ్తో పాటు, నా డ్రెస్సింగ్ రూమ్ అనమాట ఇది. ఈ డ్రెస్సింగ్ రూమ్, ఈ మిర్రర్, అండ్ మనకి ఇక్కడ ఒక సీక్రెట్ లాకర్ ఉంది. సీక్రెట్ లాకర్ అంటే అందరూ ఇది మిర్రర్ అనుకుంటారు కదా, మిర్రర్ వచ్చేస్తుంది. ఇక్కడ ఏం బాగాలేవు. ఓకే, సో ఇది నా మిర్రర్. మిర్రర్ వెనకాల సీక్రెట్ స్పేస్ ఉంది. అండ్ ఇక్కడ నేను అంతగా రెడీ అవ్వను, బికాజ్ ఎందుకో నాకు తెలీదు. ఇక్కడ మోస్ట్లీ నేను అది డ్రెస్సింగ్ రూమ్ మాత్రమే యూజ్ చేస్తాను, మేకప్కి దానికి ఆ రూమ్ యూజ్ చేయను. అండ్ వచ్చేసేయండి, నా మాస్టర్ బెడ్రూమ్ అయిపోయింది, చూసేసారు కదా. అండ్ కబోర్డ్స్లో బట్టల గురించి మాత్రం అడగద్దు, నేను చూపించను. మీరందరికీ తెలుసు ఆర్టిస్టులు అంటే వాళ్ళ బట్టలు ఎలా ఉంటాయో, ఎన్నెన్ని ఉంటాయో. నా దగ్గర కూడా ఉంది బట్టలు, చాలా ఎక్కువ ఉన్నాయి. 3 బెడ్రూమ్ నిండుగా బట్టలు ఉన్నాయి, బికాజ్ ఐమ్ ఆర్టిస్ట్, అంతే. ఇండస్ట్రీలో ఉండే వాళ్ళందరికీ ఉంటుంది. కమింగ్ ఇన్ టు మై సెకండ్ బెడ్రూమ్ యాక్చువల్లీ. సో ఇది ఒక స్మాల్ బెడ్రూమ్. దిస్ ఈజ్ మోస్ట్ యూస్ఫుల్ బెడ్రూమ్, బికాజ్ ఇక్కడ నేను మేకప్ చేసుకుంటాను అనమాట. ఇక్కడ నేను మేకప్ చేసుకోవడానికి లైట్ వేసుకుంటాను ఫుల్గా. అండ్ ఇక్కడ అంతా నా మేకప్ థింగ్సే ఉన్నాయి, అండ్ బాడీ లోషన్స్. చూద్దాం. ఈ రూమ్ కూడా మ్యాక్సిమం బట్టలు అవి ఉంటాయి, బట్ దిస్ ఈజ్ ఎక్స్ట్రా జాకెట్స్ అన్నీ ఉంటాయి. నాది బ్లేజర్స్, జాకెట్స్ కైండ్ ఆఫ్ అవన్నీ ఉంటాయి. ఇవన్నీ నా బ్లేజర్స్ అనమాట. అండ్ నా బూట్స్, హీల్స్ ఇవన్నీ ఉంటాయి. ఈ రూమ్లో మ్యాక్సిమం ఉండేది నా యాక్సెసరీస్, అంటే హ్యాండ్ బ్యాగ్, సన్ గ్లాసెస్, జ్యువెలరీ అండ్ ఎక్స్ట్రా బ్లేజర్స్ కైండ్ ఆఫ్. సో ఇది ఒక న్యూ హ్యాండ్ బ్యాగ్, బర్బరీది. దిస్ వన్, ఇది క్యూట్ ఉంది కదా, కానీ సరిగ్గా యూజ్ చేయకపోతే పోతాయి, ఇవన్నీ కాస్ట్లీ. అండ్ ఇలా చాలా బ్యాగ్స్ ఉన్నాయి నా దగ్గర. దిస్ ఈజ్ DNG, డాల్చి అండ్ గబ్బానా. అన్నీ ఎలా అంటే అలా పట్టేస్తాను. ఎవ్రీథింగ్ ఈజ్ కాస్ట్లీ బ్యాగ్స్. అండ్ ఐ డోంట్ వాంట్ టు షో యూ. సో ఇది ఇక్కడ నా హ్యాండ్ బ్యాగ్స్ ఉంటాయి. అండ్ సేమ్ టైంలో ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ అండ్ సన్ గ్లాసెస్ ఇన్ దిస్ కబోర్డ్ నా జ్యువెలరీ ఉంటుంది. జ్యువెలరీ అండ్ హెయిర్ ఎక్స్టెన్షన్స్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఏమేమి నేను యూజ్ చేస్తాను షూట్స్కి, అవన్నీ అక్కడ ఉంటాయి. ఇది ఒక సింగిల్ బెడ్ తీసుకున్నాను అనమాట.
మేబీ ఎప్పుడైనా యూజ్ అవుతుంది అని చెప్పి ప్లీజ్ 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 ఇటు వచ్చేద్దాం ఇక్కడ చెప్తా. సో అలా ఇంకా మీకు ఈ రూమ్ అయిపోయింది. అండ్ నేను బాల్కనీస్ మర్చిపోయాను కదా చూపించడం. ఐ షో మై బాల్కనీస్. ఇక్కడ నేను ఉతికిన బట్టలని ఎక్కడో ఒక చోట వేసుకోవాలి కదా, సో ఇక్కడ వేస్తా ఇలాగా. బట్ దాన్ని చూసి కామెంట్స్ చేయొద్దు ప్లీజ్. అందరి ఇంట్లో కూడా ఉంటుంది, నా ఇంట్లో నేను వెంకటేశ్వర స్వామి ఫోటో అది అక్కడ పెట్టేశాను అనమాట. అండ్ వెల్కమ్ టు మై కిచెన్. దిస్ ఈజ్ మై కిచెన్, మై వన్ అండ్ ఓన్లీ లవ్లీ కిచెన్. సో ఇక్కడ ఏం చెప్పాలి మీకు, దిస్ ఈజ్ మై ఫ్రిడ్జ్. ఇది నా బేబీ. నాకు ప్రతి ఒక్క థింగ్స్తో ఒక అటాచ్మెంట్ ఉంటుంది. బికాజ్ ఇవన్నీ నేను వెళ్ళి కావాలని కోరి తెచ్చుకున్నవి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్టోరీ ఉంటుంది. దీనికోసం ఎక్కడికో వెళ్ళాను, అక్కడ దీనికి చాలాసేపు ఉన్నాను అండ్ తీసుకురావడానికి చాలా టైం పట్టింది. వాళ్ళు వచ్చేంత వరకు టెన్షన్ ఇవంతా. అండ్ ఫైనల్లీ నా దగ్గరకు వచ్చేసింది. అప్పటి నుంచి ఇది నా బేబీ అయిపోయింది. ఇది నేను సింగపూర్కి వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాను. నాకు కలెక్ట్ చేయడం అంటే ఇష్టం అన్నమాట. ఇది కిర్జిస్తాన్కి వెళ్ళినప్పుడు, అండ్ కజకిస్తాన్ కూడా అక్కడే ఉంది. ఇది కాశ్మీర్. ఇంకా ఎక్కువ ట్రావెల్ చేసి అక్కడ ఇంకా ఎక్కువ ఇలాంటి కలెక్షన్ చేయాలి. నా ఫ్రిడ్జ్ మొత్తం ఇలా నింపేసేయాలి. దిస్ ఈజ్ మలేషియా. దిస్ ఈజ్ ఆల్సో ఫ్రమ్ సింగపూర్. బట్ ఇది నార్మల్గా కోక్ క్యాన్స్ ఓపెన్ చేస్తారు కదా, లైక్ అలాంటిది. మన పాత థమ్స్అప్ బాటిల్స్ ఓపెన్ చేస్తారు కదా ఇలా అది కూడా వచ్చింది సింగపూర్ది. సో ఇంకా చాలా దగ్గర ట్రావెల్ చేశాను. తర్వాత అర్థమైంది ట్రావెల్ చేసిన దగ్గర నుంచి ప్రతిదీ ఒకటి తెచ్చుకుంటే మనకి మెమరీస్ ఉంటాయి అని చెప్పి ఈసారి నుంచి ఇంకా ఎక్కువ ట్రావెల్ చేసి తెచ్చుకుంటాను. ఇది నా బేబీ. దీని లోపల పెద్దగా ఏముండదు. అండ్ ఉంటే నా డ్రై ఫ్రూట్స్, ఇంకా నాకు డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి. సో దిస్ ఇస్ మై డ్రై ఫ్రూట్స్ అనమాట. మ్యాక్సిమం నా ఫ్రిడ్జ్లో డ్రై ఫ్రూట్స్, గీ, తర్వాత హనీ. ఇది న్యాచురల్ హనీ అని ఏదో ఊర్లోంచి అలా. దాని తర్వాత మ్యాక్సిమం ఇంతే ఉంటుంది. బికాజ్ నేను ఎప్పుడు ఎక్కువ వచ్చేసి ఇది వంట చేసుకోలేదు. మీ అందరికీ తెలుసు నేను మ్యాక్సిమం వంట చేసుకోనని చెప్పి, అందుకే నేను వంట చేయలేదు. ఓన్లీ బ్రేక్ఫాస్ట్కి సంబంధించింది మాత్రమే నా దగ్గర ఉంటుంది. వంట కూడా ఏం చేయను కాబట్టి నా కిచెన్ అలా ఖాళీగా ఉంటుంది. అండ్ ఐ విల్ మోస్ట్లీ యూజ్ మై గీ. ఆయిల్ బదులు గీ యూజ్ చేస్తాను. దట్ ఈస్ బెటర్ దెన్ ఎనీథింగ్. హెల్దీయెస్ట్ అంటే మీకు ఇంకా నేను నా హెల్దీ థింగ్స్ చెప్పాలి కదా నా కిచెన్లో. దిస్ ఈజ్ బాబాబ్.
ఇది రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్. మన కాఫీలో ఒక పౌడర్ వేసుకొని తాగితే ఇట్ విల్ బీ వెరీ గుడ్ ఇన్ హోల్ డే. వీ కెన్ బీ యాక్టివ్, మనం చాలా యాక్టివ్గా ఉండొచ్చు. ఇది మీకు బాబాబ్, మీరు దీన్ని అమెజాన్లో తీసుకోవచ్చు, దొరుకుతుంది. అమెజాన్, ఫ్లిప్కార్ట్స్లో చూడండి. ఇట్ ఈస్ వెరీ హెల్దీ. దిస్ ఈజ్ బాబాబ్ అనే ఒక చెట్టు నుంచి వస్తుంది. దీంట్లో బాబాబ్ ఈజ్ అ సూపర్ ఫ్రూట్ ఆఫ్ ఆఫ్రికాస్ ట్రీ ఆఫ్ లైఫ్. ట్రీ ఆఫ్ లైఫ్ అంటేనే అర్థం చేసుకోండి దాంట్లో ఎంత ఉంటుంది. చాలా ఉంది దీంట్లో. ఒకసారి మీకు నేను 50% ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్, పవర్ హౌస్, బయో అవైలబుల్, రిచ్ ఇన్ విటమిన్ సి, సపోర్ట్ గట్ హెల్త్, గ్లూటెన్ ఫ్రీ, చాలా ఉంది దాని గురించి. అండ్ ఇది సాఫీ అని ఒకటి. దీన్ని ఏం చేస్తానంటే మార్నింగ్ ఒక 1 స్పూన్ వేసుకొని నేను తాగుతాను. దిస్ ఇస్ ఫర్ బ్లడ్ ప్యూరిఫైయింగ్ అనమాట. యాక్చువల్గా దీన్ని ఇలా తాగడం వల్ల మనకి బ్లడ్ ప్యూరిఫై అవుతుంది. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద హెల్దీ అండ్ ఆర్గానిక్ అనుకోవచ్చు. నా హెల్త్కి, నా స్కిన్కి ఇప్పుడు కూడా మేకప్ వేసుకోలేదు ఓన్లీ. సో మీకు అర్థమవుతుంది నా హెల్త్కి నేను ఎంత జాగ్రత్త తీసుకుంటాను. అండ్ దిస్ ఈజ్ బీట్రూట్ పౌడర్. బీట్రూట్స్ని డ్రై చేసి పౌడర్ చేసింది, వెరీ ఆర్గానిక్, ప్రకృతిక్ దీని పేరు. సో బీట్రూట్ పౌడర్ ఇది రోజు నేను 1 టైం అలా వాటర్లో కలిపి తాగుతాను. దీనివల్ల మనకి గ్లూటథియాన్ ఎక్కించుకోవాల్సిన అవసరం లేదు, గ్లూటథియాన్ తీసుకోవాల్సిన అవసరం లేదు, లోపల నుంచి మనకి మంచివి చేస్తాయి. అండ్ ఐ యూజ్ సీలియం హస్క్ అనమాట. దిస్ ఈజ్ ఫైబర్. దిస్ ఈజ్ ఫర్ ఫైబర్. మనకి బాడీకి ఫైబర్ చాలా అవసరం. అండ్ నేను ప్రోటీన్ డైట్లో ఉంటాను కాబట్టి నా బాడీకి ఫైబర్ అనేది చాలా చాలా అవసరం. సో నేను సీలియం హస్క్ ద్వారా ఫైబర్ అనేది నా బాడీకి ఇస్తాను. ఓ మై గాడ్, నేను ఇంత హెల్త్ కాన్షియసా? సో ఫస్ట్ ఒక కాఫీ తాగుతాను నేను. సో మోస్ట్లీ నా కాఫీ నేను మైక్రోవేవ్లో చేసుకుంటా, బికాస్ బ్లాక్ కాఫీ తాగుతా కాబట్టి. మిల్క్ కాఫీ మానేసాను. కాఫీ మీ అందరికీ ఫైనలీ అండ్ లాస్ట్ థింగ్ ఒకటి చూపించాలనుకుంటున్నా. మై మోస్ట్ ఫేవరెట్ ప్లేస్ అండ్ ఈ ఇంట్లో నేను ఎక్కువ గడిపిన టైం ఒక ప్లేస్ ఉంది. ఆ ప్లేస్ని చూపించబోతున్నా. సో ఇది అండి నా హోమ్ టూర్ అండ్ నా ఫేవరెట్ ప్లేసెస్ ఇన్ మై హోమ్ అండ్ స్పెషల్ థింగ్స్, నాకు నచ్చినవి, నా ఫొటోస్ కానీ ఇవి. మీకు ఏమైనా దీంట్లో నచ్చనివి అన్నీ కామెంట్ చేయండి. నేనైతే నా హౌస్లో ఉండేవన్నీ చూపించేసాను. 3 బెడ్రూమ్స్, కిచెన్, పూజ రూమ్, హాల్, మై మోస్ట్ ఫేవరెట్ బాల్కనీ. అది ఈ హౌస్లో బాల్కనీ అనేది నాకు చాలా ఇంపార్టెంట్. 3 బాల్కనీస్ ఉన్న ఒక బాల్కనీ మాత్రమే నేను ఎక్కువ యూజ్ చేస్తాను. అండ్ ఇప్పుడు ఎండ ఉంది కాబట్టి అండ్ అక్కడ పక్కన కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది కాబట్టి నేను చెప్పలేకపోతున్నా. అక్కడ కూర్చోలేదు, కాఫీ తాగట్లేదు, లేదా నేను రోజు అక్కడే కూర్చొని మార్నింగ్ ఈవినింగ్ అక్కడే కూర్చొని కాఫీ తాగుతూ ఉంటాను. అండ్ దిస్ ఈజ్ ఆల్సో మై ఫేవరెట్ కప్. ఇది కూడా నేను బిగ్ బాస్ నుంచి వచ్చినప్పుడు నాకు ఎవరు వచ్చారు, ఒక లేడీ అండ్ ఒక లయన్ ఉంటుంది. యు ఆర్ స్ట్రాంగర్ దెన్ యూ థింక్. దట్ ఈజ్ రైట్. యాక్చువల్లీ మనం ఆలోచించేదానికంటే మనం చాలా స్ట్రాంగ్ ఉంటాం. వీ కెన్ డూ ఎనీథింగ్, నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. కానీ మనం అనుకోవాలి ఇట్స్
పాసిబుల్ అని చెప్పి వీ కెన్ డూ దాట్ అని మన మీద నమ్ముకోవాలి, అప్పుడే అవుతుంది. నేను ఒకప్పుడు ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయం, నేను ఒకప్పుడు మాదాపూర్ కాదు, మధురా నగర్లో ఒక హాస్టల్లో ఉండేదాన్ని. ఐ డోంట్ ఈవెన్ హ్యావ్ ఎ సింగిల్ బెడ్ ఆల్సో, ఐఎమ్ విత్ షేరింగ్. సో నేను అక్కడ డిసైడ్ చేసుకున్నా, దిస్ ఈజ్ నాట్ ద వే ఐ వాంట్ టు లివ్, ఐ వాంట్ టు గ్రో బిగ్ అనుకున్నా. నేను ఎప్పుడు గ్రో బిగ్ అనుకున్నాను, నేను నాకంటూ ఒక హౌస్ కావాలి, నాకంటూ ఒక బాల్కనీ కావాలి, నాకంటూ అన్ని థింగ్స్ ఉండాలి. అందుకే ఈ ఇంట్లో నాకు ప్రతిదీ స్పెషల్, ఎందుకంటే ప్రతి దాంట్లో నా ఎమోషన్ ఉంది. ప్రతిదీ నేను వెళ్ళి ఒక్కొక్కటి తీసుకొచ్చుకున్నా, అన్నీ నా కష్టార్జితంతో తీసుకొచ్చుకున్నా. నేను ప్రతి దానికి తిరిగింది అంటే లైక్ నేను నిజంగా చెప్పాలంటే ఒక అబ్బాయిలానే తిరిగాను. అబ్బాయిలాగానే ప్రతి దానికి వెళ్ళిపోవడం, ప్రతి దానికి చేయడం, అందరితో బార్గెన్ చేయడం, ఇది చేయడం అది చేయడం. మీరు ఇండస్ట్రీ వాళ్ళు కదా బార్గెన్ చేస్తారు ఎందుకంటారు, బట్ వీ ఆల్సో హ్యావ్ ప్రాబ్లమ్స్ అండ్ మేము కూడా చేస్తాం. వీఆర్ ఆల్సో హ్యూమన్స్ ఓన్లీ. ఇండస్ట్రీ వాళ్ళు అనుకుంటారు ఇండస్ట్రీ వాళ్ళకి ఏముంది తక్కువ, వాళ్ళకి ఇంత వస్తుందని చెప్పి. మాకు వచ్చిన డబ్బులన్నీ మెయింటెనెన్స్కి సరిపోతాయి. ఇప్పుడు ఇల్లు ఉంది, ఇల్లు మెయింటెనెన్స్, మేకప్ థింగ్స్కి ఇవన్నీ అయిపోతుంది. సో నేను అప్పుడు టాపిక్ డైవర్ట్ చేశాను. నేను అప్పుడు అనుకున్నా మధురా నగర్ హాస్టల్లో ఉన్నప్పుడు నాకంటూ ఒక ఇల్లు కావాలి అని చెప్పి. దాని తర్వాత నేను మణికొండలో షేరింగ్కి హౌస్ షిఫ్ట్ అయ్యాను. తర్వాత అక్కడ కూడా ఐ డోంట్ హ్యావ్ ద బెడ్ యాక్చువల్లీ, ఒక దిండు బెడ్షీట్ ఇలాంటివే ఉండేది. దాని తర్వాత స్లోగా ఒక బెడ్ కొనుక్కున్నాను. తర్వాత ఇన్ని థింగ్స్ నేను కొనుక్కున్నానంటే నేను అన్నీ కావాలి అనుకున్నాను, నేను చేసుకోవాలి అనుకున్నాను. అందుకే ఇప్పుడు ఇక్కడి వరకు ఉన్నాను. నెక్స్ట్ నేను చాలా అనుకుంటాను, నాకు అన్నీ అందరూ అనుకుంటారు నాకు కావాల్సినవన్నీ కావాలి అని, నాకు ఇవి కావాలి అవి కావాలి అని చెప్పి. కానీ దానికి వర్క్ చేస్తే మాత్రమే యూ కెన్ గెట్ ఇట్. మీరు ఏదైనా డ్రీమ్ చేయండి, ఏదైనా కావాలనుకోండి, కానీ దానికి తగ్గట్టు మాత్రమే వర్క్ చేయండి. ఎండ్ ఆఫ్ ద డే మీకు రోజులో అది ఒక కనీసం 20 సార్లైనా గుర్తు రావాలి ప్రతిరోజు మీకు కావాలనుకున్నది. అప్పుడే దాని వైపుకు మీరు వెళ్ళగలరు. దిస్ ఈజ్ మై సజెషన్ అనుకోండి, ఏదైనా అనుకోండి. నేను చేసింది అయితే ఇదే. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. నెక్స్ట్ బ్లాగ్తో కలుద్దాం. ఆ లోపు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈసారి నుంచి అయితే నేను కాషిఫ్ క్రియేషన్స్ వాళ్ళతో కలిసి చాలా వీడియోస్ చేద్దామని ఫిక్స్ అయిపోయాను. అండ్ నా చాలా విషయాలు షేర్ చేసుకుంటాను. నెక్స్ట్ వీడియో మాక్సిమం మీరందరూ నా జిమ్ వీడియోస్ అవన్నీ చూస్తూనే ఉన్నారు. నెక్స్ట్ వీడియో ఐ విల్ డూ ఇట్ ఇన్ జిమ్. వెయిట్ ఫర్ మై వీడియో. ప్లీజ్ కామెంట్ చెయ్యండి. కామెంట్స్ చేస్తే ఆ కామెంట్స్లో చూసి మీరు ఎలాంటి వీడియో నా దగ్గర కావాలనుకుంటున్నారో ఆ వీడియో నేను కామెంట్స్లో చూసి నెక్స్ట్ వీడియో చేస్తాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్, సైనింగ్ ఆఫ్, మీ నాయా.